నమస్కారం అందరికీ. ఈ ఎగ్జామ్ వాయర్ ఛానల్కి స్వాగతం. నా పేరు సంజీవ్. నేడు మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుని వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తోంది. ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు ఆన్లైన్ లోన్స్ గురించి, సీఎం చంద్రబాబు నాయుడు హామీ గురించి మరియు సరస్ మేళా గురించి విస్తరంగా చెప్తాను. ఈ విషయం తెలుసుకుని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చూద్దాం రండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతానికి చాలా ప్రయత్నం చేస్తోంది. డ్వాక్రా పొదుపు సంఘాల సభ్యులు ఇకపై ఇంటి నుంచి ఏ రుణాలు పొందే సౌకర్యం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ విషయం గుంటూరు సమీపంగా జరుగుతున్న సరస్ మేళాలో ఆయన వెల్లడించారు. మహిళలు తమ ఉత్పత్తులని ప్రదర్శిస్తున్న స్టాల్స్ను సందర్శించి వారితో సరదాగా మాట్లాడారు. ఈ ఆన్లైన్ లోన్స్తో మహిళలకు సమయం ఆదా అవుతుంది. ఇంటి నుంచియే అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళల స్వావలంబనను ప్రోత్సహిస్తూ తక్కువ వడ్డీతి రుణాలు అందిస్తోంది. స్త్రీనిధి, ఉన్నతి వంటి పథకాల ద్వారా ఆర్థిక స్థిరత్వం కల్పిస్తోంది. అంతేకాకుండా వివిధ కార్యక్రమాల్లో మహిళలకు ప్రముఖ పాత్ర ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ రుణాలు వంటి ఆధునిక సదుపాయాలు తీసుకురావాలను నిర్ణయించారు. ఇవి మహిళలకు చాలా ఉపయోగపడతాయి. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో సుమారు 1.13 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరు రూ. 26,000 కోట్ల నిధులు సమీకరించారు. అంతేకాకుండా రూ. 5,200 కోట్ల కార్కస్ ఫండ్ కూడా ఏర్పరిచారు. చంద్రబాబు ఈ సాధనలను ప్రశంసిస్తూ ఆంధ్ర మహిళలు ఉత్తర భారత స్త్రీలకు కూడా శిక్షణ ఇచ్చే స్థాయికి చేరారని చెప్పారు. మహిళల శక్తిని మరింత పెంచేందుకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నారు. ఇది నిజంగా గ్రేట్ ఇనిషియేటివ్. ఇంకా సరస్ మేళాలో మహిళలు తమ చేతి వృత్తులతో తయారుచేసిన వస్తువులని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు వాటిని దగ్గరగా చూసి ఉత్పత్తి పద్ధతులు, మార్కెటింగ్ వ్యూహాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేళా 10 రోజుల పాటు గుంటూరు నరసారావుపేట రోడ్డు సమీపంగా జరుగుతోంది. సుమారు 300 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో చేనేత వస్త్రాలు, గాజు వస్తువులు, ఇంటి అలంకరణ సామాగ్రి వంటివి ఉన్నాయి. మేళలో వివిధ కార్యక్రమాలు, ఫుడ్ కోర్ట్స్, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది మహిళలకు తమ ఉత్పత్తులని విక్రయించే అవకాశమిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలతో మహిళలని ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అంశం. ఈ టేబుల్లో డ్వాక్రా సంఘాల ముఖ్య గణాంకాలు సమగ్రంగా చూడవచ్చు. వివరం: విలువ సభ్యుల సంఖ్య 1.13 కోట్లు. సమీకరించిన నిధులు రూ. 26,000 కోట్లు. కార్పస్ ఫండ్ రూ. 5,200 కోట్లు. ఈ సమాచారం ఆర్థిక సలహా కాదు. రుణాలు లేదా పెట్టుబడులకు సంబంధించి నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్స్ రాయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్.